భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. వార ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. 31 ఆగస్టు నుండి 6 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, ద్వాదశ రాశులకి ఈ వార గోచారం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఈ వారంలో 3వ తారీఖు నాడు ఏకాదశి ఉన్నది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు, ఉపవాస నియమాన్ని పాటించేవారు కూడా 3వ తారీఖున ఏకాదశి ఉపవాసం పాటించాలి. ఈ వారం గోచారం గమనిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశిలో శుక్ర సంచారం, సింహరాశిలో రవి బుధ కేతు సంచారం, కన్యారాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచారం ఉంటూ ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు విత్త సిద్ధిం కరోతి అని చెప్పారు. అట్లాగే తృతీయంలో బుధుడు అరాతి భయం అని కూడా చెప్తూ వచ్చారు. అంటే ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మంచిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇతరుల నుంచి ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉండడం, మీ ఎదుగుదల చూసి ఇతరులు తట్టుకోలేక మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉండడం, లేదా మీ గురించి దుష్ప్రచారం చేయటం, లేదా ఈ దృష్టి బాధ లేదా దృష్టి దోషం అని అంటూ ఉంటారు. అంటే మీ ఎదుగుదల వల్ల ఇతరులందరూ కూడా వాటికి ఆకర్షితులై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, లేదా మీ ఎదుగుదల చూసి వాళ్ళు ఓర్చుకోలేకనో మీ గురించి నెగిటివ్గా అనుకుంటూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇతరుల ముందర కొంత నిరాడంబరంగా ఉండటం, లేదా వారి దగ్గర మరీ డాబు లేకుండా ఉండటం అనేది చాలా మంచిది. మితభాషణం అనేది కూడా బాగా అవసరం. దుర్గా స్తోత్ర పారాయణ తరచూ చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి.